పోయే కంటే యథార్థ స్థితి కొనసాగిస్తూ సమైక్యంగానే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఏదైతే చెప్తా ఉన్నామో దాని గురించి మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి ప్రజలకి ధైర్యం చెప్తూ ఈ సమస్య రాష్ట్రం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ పరిశ్రమలు కానీ తీసుకురావడం కానీ ఆహార ఉత్పత్తులు పెరగడానికి కానీ వ్యవసాయ ఉత్పత్తులకి ఇవన్నీ ఏ రకంగా దోహదపడ్డారో అదే ప్రక్రియతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఒక సాచ్యురేషన్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి ప్రభుత్వ పథకాలని ఒక ఆలోచనతో దేశంలో ఎవరూ చేయలేనటువంటి ఒక ప్రక్రియ రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. అందుగురించనే ఆ ఏ ప్రాంతం అయినప్పటికీ అటు తెలంగాణ అవనివ్వండి, రాయలసీమ అవనివ్వండి, కోస్తాంధ్ర అవనివ్వండి, అన్ని ప్రాంతాల్లో వారికి విపరీతమైనటువంటి వారికి ఎందు అభిమానం ప్రజల్లో పెరగడానికి కూడా కారణం. ఈరోజు ప్రజలకు కావాల్సినటువంటి సమస్యలు గాలికి వదిలిపెట్టి ఈ రకంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు. మరొకసారి చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆత్మ గౌరవ యాత్ర అని ఏదైతే మొదలు పెడతా ఉన్నారో ఈ యాత్రలో ప్రజలకు ఒక మంచి సందేశం ఇస్తారు. 9 సంవత్సరాలు ఆయన సుదీర్ఘ కాలం పాటు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఒక మంచి సూచనలు చేస్తారు, మంచి పరిష్కార మార్గం చూస్తారు, నాయకత్వం వహించి ఈ కార్యక్రమానికి ఈ సమస్యకు ఒక పరిష్కారం మార్గం చూపిస్తారని అందరూ అనుకున్నాం. కానీ పాపం ఇప్పుడు చూస్తా ఉంటే మరి అదే పాత ఓకదంపుడు ఉపన్యాసం కనిపిస్తా ఉంది. చనిపోయినటువంటి దివంగత ముఖ్యమంత్రి ఆయన ఏవైతే కార్యక్రమాలు చేశారో అవి తప్పుపడుతూ ఆయన మీద వ్యక్తిగత నిందారోపణలు చేస్తూ నీటి సమస్య వచ్చిందంటే అది రాజశేఖర రెడ్డి గారి వల్ల వచ్చిందని, లేదంటే 40,000 కోట్ల రూపాయలు తినేశారని, లేదంటే ఆయన వల్ల ఇటువంటి సంక్షోభం వచ్చిందని, ఇదే తప్పితే ఏ ఒక్క మంచి సూచన కూడా చూపించినటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, తోక పార్టీగా ఉన్నది. మీకు ఆయన పాపం మనసులో ఉన్న ఉక్రోషం ఏంటంటే టీడీపీని ఒక పావుగా ఉపయోగించుకొని ఈ ప్రభుత్వం మనగడ సాగించుకొని కాంగ్రెస్ ఈరోజు ఏమైపోతుందో భవిష్యత్ అని ఆయనలో ఉన్నటువంటి ఆందోళన ప్రతిబింబిస్తా ఉంది ఆయన మాటల ద్వారా. కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా పావుగా పనిచేశారంటే అది టీడీపీయే పావుగా పనిచేస్తుంది. టీడీపీ ఒక తోక పార్టీగా తయారైంది. ఈరోజు సోనియా గాంధీ నిర్ణయం ఒకటి, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఒకటి అని ఎప్పుడు కూడా అనుకోవడానికి అవకాశం లేదు. ఇప్పటికైనా ఆయన ముందుకు వచ్చి ఆయన సమస్యలు చెప్తా ఉన్నారు, సమస్యలు పరిష్కరించలేదు అంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి మీ ఎమ్మెల్యేలు మీరు అందరూ కూడా రాజీనామా చేసి ఈ సమస్య పరిష్కారానికి ముందుండి ఈ ఆందోళన కార్యక్రమం నడిపించి ఈ శాంతియుత వాతావరణం వచ్చే విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా మనం కృషి చేద్దాం. ఆ విధంగా చేయాలి. కానీ ఓట్ల రాజకీయాల గురించో లేదంటే ఎన్ని పార్లమెంట్ సీట్లు వస్తాయనో రాజకీయంగా ఆలోచించి రాష్ట్ర ప్రజలతో ఆడుకోవడం అన్నది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే ఒక ప్రతిపక్ష నేతగా ముందుకొచ్చి సరైనటువంటి పరిష్కార మార్గంలో ఉందాం. రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడానికి నడువు మిగిద్దాం. అటువంటి మార్గంలో రండి తప్పితే ఇంకా ఏదో విధంగా వారి మీద వీరి మీద బురద జల్లే కార్యక్రమంతో రాజకీయ లబ్ధి పొందాలనేసి ఆలోచిస్తే ఉభయ భ్రష్టత్వం పట్టేటువంటి ప్రమాదం ఉంటది. కాబట్టి దయచేసి మరొకసారి పునరాలోచించండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రం ప్రజలు 9 సంవత్సరాలు మీకు ముఖ్యమంత్రిగా అవకాశాలు ఇచ్చారు. కాబట్టి ఆ బాధ్యతల్ని దృష్టిలో పెట్టుకుని మీరు బాధ్యతాయుతంగా ప్రతిపక్ష నాయకుడిగా రావాలి తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ తోక పార్టీయో టీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కలిసిపోయానో ఈ రకంగా నిందారోపణలు చేసి లబ్ధి పొందాలనుకుంటే ప్రజలు నిత్యం గమనిస్తా ఉన్నారు. మీరు 2007 నుంచి రాష్ట్ర విభజన కావాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పోలిట్ బ్యూరోలో మీరు నిర్ణయం తీసుకుని కోర్ కమిటీ సూచనల మేరకు నిర్ణయం తీసుకొని కేంద్రానికి ఇచ్చారు, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చారు. మన 2009లో మేనిఫెస్టోలు పెట్టారు. మళ్ళీ రోషయ్య గారు అధ్యక్షత జరిగినటువంటి సమావేశంలో ఇచ్చారు. ఈ మధ్య జరిగినటువంటి డిసెంబర్లో జరిగినటువంటి సమావేశంలో ఇచ్చారు. ఇన్ని పర్యాయాలు మీరు ఇస్తూ ఏ రకంగా మీరు మాట వెనక్కి తీసుకోగలరు, ఏ రకంగా మార్చగలరు? పరిస్థితులు బట్టి ప్రజలు దృష్టిలో పెట్టుకుని ప్రజల దారే నా దారి అన్నారు. దయచేసి ఇప్పటికైనా సరే మీరు మనసు మార్చుకొని రాష్ట్ర ప్రజల గురించి పెద్ద మనసుతో ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎట్టవుతుంది నేను మళ్ళీ అదే